రామ్ చరణ్ RRR తర్వాత గేమ్ చేంజర్తో రికార్డులు కొల్లగొట్టేందుకు వస్తాడని అభిమానులు ఆశగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ శంకర్ వల్ల ఈ చిత్రం అంతకంతకు ఆలస్యం అవుతూనే వస్తోంది. ఇండియన్ 2 సినిమా షూటింగ్తో గేమ్ చేంజర్ ఆలస్యం కావాల్సి వచ్చింది. మధ్యలో శంకర్ కొన్ని రోజులు, నెలలో సగం రోజులు అటు సగం రోజులు ఇటు అన్నట్టుగా 2 పడవలపై ప్రయాణం చేశాడు. కానీ గేమ్ చేంజర్ను వెనక్కి నెట్టి ఇండియన్ 2ని ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు శంకర్ తీసిన ఇండియన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్ అయితే శంకర్ స్థాయిలోనే ఉంది. ఎంతో గ్రాండియర్గా నేటి ట్రెండ్కు తగ్గట్టుగా యువతను మేల్కొల్పేలానే ఉంది. భారతీయుడు 2 అంటూ కమల్ హాసన్ ఈసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. అయితే శంకర్ ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా గేమ్ చేంజర్ గురించి చెప్పుకొచ్చాడు. గేమ్ చేంజర్ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, ఇంకో 10-15 రోజులే మిగిలి ఉందని అన్నాడు. ఇక ఇదే మాట ఎన్ని నెలల నుంచి చెబుతారు అంటూ శంకర్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ లాంటి యంగ్ జనరేషన్తో పనిచేస్తూ ఉండడం ఎలా ఉందని అడిగితే, ప్రభుదేవ తరం పేరు తీయడం, రామ్ చరణ్ గురించి అడిగినప్పుడు ఎంత నీరసంగా సమాధానం ఇచ్చాడో అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా అసలు ఈ ఏడాది వస్తుందా లేదా అని అంతా అనుకుంటున్నారు. ఆ మధ్య అయితే రామ్ చరణ్ ఈ మూవీ రిలీజ్ డేట్ విషయం మీద మాట్లాడాడు. సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్లో విడుదల చేస్తామని అన్నాడు. మరి ఆ టైంకి సినిమాను శంకర్ రెడీ చేసి ఇస్తాడా లేదా అన్నది చూడాలి.